కల్లో కనిపించేదో నాకు అర్థమయ్యేది చేయి. పెద్దనాన్న, ఏమిరా చాలా దినాలకు వచ్చినావు, మంచిగున్నావా? అంతా మంచిగానే. ఇంటికాడ లక్ష్మి పిల్లగాడు ఎట్లుండు? అంతా చక్కగున్నారు. పెద్దనాన్న, నీకు విషయం చెప్పాలి. చెప్పరా. నాకేమైందో తెలుస్తలేదు. నెల రోజుకెళ్ళి అంత ఆగమాగమవుతుంది. మన ఊర్లో మూసేసిన గుడి ఉంది కదా, అది రోజు కల్లోకి వస్తుంది. ఆ కల్లో ఏమేమో కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు, బంగారు విగ్రహాలు. నాకు సగగా చెప్పని కూడా వస్తలే. ఆ గుండెని రమ్మని పిలుస్తున్నాడు అనిపిస్తుంది. ఇందాక గుడితానికి మొక్కనికి పోయినా ఆడ జరిగింది చూస్తే అనిపిస్తుంది. ఆ గుడిలో ఏదో ఉంది పెద్దనాన్న. అరే కుమ్రి, కంగారు పడకు. అవన్నీ కళలు మాత్రమే, నిజాలు కావు. గసంటువన్నీ పెద్దగా పట్టించుకోకు. రోజు గా గుడి దిక్కుపోతున్నావు కదా, కళ్ళలోకి వచ్చిందంతే. ఊరికి మంచి ఎత్తలేదని గా గుడి మూసేసిరు. దాన్ని ఇప్పుడు నీ నెత్తినేసుకోకు, అర్థమైందా? సరేగాని లక్ష్మిని పొరగాన్ని ఇంటికి తోలకరా. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. చాలు చాలు. నువ్వు మళ్ళా గుడికాడికి పోయినావా? నీకెన్నిసార్లు చెప్పినా గా దిక్కుకు పోవద్దని? ఏం కాదులేవే, వస్తుంటే మధ్యలో గుడి కనిపించింది, పోయి దండం పెట్టుకున్నా, గంతే. గంతే ఏంది బావా? గా గుడికి శాపం ఉందని నీకు తెలియదా? ఊర్లో ఎవ్వరు పోరు గా దిక్కుకి, నువ్వు ఒక్కనే పోతావు ఎగేసుకుంటా. చల్, గుడికి శాపమైందే, చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. అవన్నీ ఉట్టి మాటలే. ఒట్టి మాటలు లేవు, గట్టి మాటలు లేవు. నువ్వు మళ్ళీ గదిక్కుకు పోయినా అంటే నా మీద ఒట్టే. సర్లే, మళ్ళా పోను తీ. ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. లక్ష్మి, అట్లా పోయేస్తా. గట్లనే. దర్శించండి. ఆ దర్శించి ఏం చేయాలనేది. ఏంది అప్పుడే తినేసినావా? అంత ఆగంలో ఏడకపోతున్నావు? పెద్దనా, ఏంది జల్ది రమ్మన్నావు? అంత మంచినా? రేయ్, మొన్న నువ్వు గా గుడి గురించి మాట్లాడుతుంటే మీ నాయన సావి అదికొచ్చిందిరా. మనం పూజలు నేర్చేటిది, పాణాలు ఇడిచేటిది గా గుడి గురించి. ఏంది పెద్దనాయనా నువ్వు చెప్పేది? విరాట పర్వంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల్ని కలవనీకి వచ్చిన శ్రీకృష్ణుడు ఓ రాత్రి జాస్తిపల్లిలో సేదదీరిండని పురాణాలుంది. గది నమ్మిన కేరళ సంస్థానాధిపతి మార్తాండవర్మ వైష్ణవ భక్తుడవటంతో ఈడ విష్ణు మందిరం నిర్మించాలని అనుకుండు. గా గుడి కట్టేటప్పుడు ఎన్నో ఏనుగులు గుర్రాలతో ధనం తెచ్చి గీ గుడి కింద నిధిలా దాచిండని పుకార్లు వినిపించినాయి. కానీ గవి పుకార్లు గావు, నిజాలని మనకు మాత్రమే తెలుసు. గా నిధికి ఎన్నో చుతురు పూజలు చేసి నాగబంధనాలు వేసిర్రు. గా నాగబంధనం ఈడిపించే ప్రయత్నంలోనే మీ నాయన మా నాయన సచ్చిండ్రు. కానీ వాళ్ళ సావుగా బంధనాన్ని ఇడిపి నీకు మార్గం చూపింది. మీ నాయన సస్తా నిన్న గుడికి దూరంగా పెంచమండు. గందుకే నిన్ను బడికి దగ్గర చేసిన. కానీ నీ చేతులారా నీ చదువు నువ్వే పాడు చేసుకున్నావు. గందుకే నీ బతుకు తెరువు కోసం గా దినం నీకు పూజలు నేర్పినా. గాని నువ్వు అప్పుడు ఒక మాట అన్నావు, యాదుందా? నువ్వేం నేర్పిస్తే అది నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. గందుకే నేను గుడికి దూరంగా పెంచిన.
కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా గా గుడి నీ కల్లోకి వస్తుందంటే గా గుడి కోసమే నువ్వు పుట్టినావేమరా. గా నిధిని తీసుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నీతోనే అవుతుంది. నాతోనా? అవు, నీతోనే. కానీ దానికి నువ్వు అర్హత పొందాలి. ఏమన్నా పెద్దనాన్న, నాకేం అర్థమైతలే. గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నరబలి. నువ్వు ప్రాణంగా ఇష్టపడ్డ వాళ్ళని బలి ఇవ్వాలి. ఆఖరికది నేనైనా సరే. కానీ యాది పెట్టుకోకు, మరి వాళ్ళు కూడా నిన్ను గంతే ఇష్టపడాలి. గా బలి చంద్రగ్రహణం కేతుక నక్షత్రం రోజున ఇడుక్కి అడవి ప్రాంతంలోనే ఇవ్వాలి. ఎందుకంటే గా గుడి కట్టే ముందు మూల పూజ గానే చేసిర్రు. గా నిదేంది నరబలేంద్రా? ఏం వాగుతున్నావురా? అయినా ఓ పానం తీసేంత డబ్బుందాడా? నీ మాటలేంటుంటే పిచ్చి దింగుతుంది నాకు. ఆ నిధి గురించి నీకు పెదనాన్న కాకుండా ఇంకెవరికైనా తెలుసా? అమ్మా లక్ష్మి, రా 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 రా. ఏమ్రా, స్కూల్కి పోతున్నావా? మంచిగా చదువుతున్నావా? చదువుతున్నా తాత. లక్ష్మి, ఏం సంగతి? వానలో వచ్చినావు? 2 దినాలు ఉండిపోదామని వచ్చిన. రే పోయి కాలు కడుక్కో. అట్లానా? సరే నడు బిడ్డ. ఏంది మామా, ఏం వండుకోలే? బోళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి. లేదమ్మా, వండనీకే లేస్తున్నా. గింతలా నువ్వు వచ్చినావు. వస్తున్నా. సరే సరే కూసో, నేను చేస్తాలే. మామా, నిన్ను ముచ్చట అడగాలే, నిజం చెప్తావా? చెప్పమ్మా. బావ వెళ్ళిపోయే ముంగట్ నీ తానుకొచ్చిండు కదా, మరి నాకెందుకు చెప్పలే? నాకెందుకు చెప్పలే మామా? అది వాడింకా కవితను మరవలేదమ్మా. ఏంది? ఏం చెప్పినావు? బలిమనికి భార్య నా బిడ్డనా అని కొమిరిగాడు చూస్తున్నప్పుడు ఓ దినం కవితను చూసిండు. అందరిలా కవిత అంటే ఆయనకి ఎక్కువ ఇష్టమని అర్థమైంది. కవిత కూడా ఆడంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోనికి గామెను కలిసిండు. మంచిగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎట్లున్నావు కుమరి? నువ్వెట్లున్నావు కవిత? ఇగో నన్ను చూస్తుంటే తెలుస్తలేదా ఇంత సంతోషంగా ఉన్నానో? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇగో ఇంకో 3 నెలల్లో నన్ను అమ్మ అని బిలోనీకి నా సిట్టి తల్లి వస్తుంది. గింతకన్నా ఏం కావాలి చెప్పు? అయినా నువ్వేంది ఏమి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కవిత, నిన్నొక విషయం అడుగుతా, దాయకుండా నిజం చెప్తావా? ఏందది? నువ్వు నన్ను ఎప్పుడైనా ఇష్టపడ్డావా? నేనంటే నీకు ఇష్టమేనా లేక ఇష్టం ఉండేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కొమరి? గిదొక్కటి చెప్పు, గిదొక్కటే. చిన్నగున్నప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే కొమరి, అందరికన్నా ఎక్కువ. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కొమరి. మాట్లాడుతుంటే ఎటు పోతున్నావు? ఎవరిని బలి ఇవ్వాలన్నది అర్థమైన కొమ్రి
బలి పూజ చేసే ముందు వాస్తు పూజ చేయనీకి ఎవ్వరికీ తెలియకుండా గా గుళ్ళోకి పోయిండు. ట్రావెన్కోర్ వాళ్ళు ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఈ బొమ్మలేందో గాని నువ్వైతే గుడి మీద బొమ్మ లెక్క మస్తుగున్నావు. ఏయ్ ఎవడ్రాది? సర్పంచ్కి గాని బిడ్డకి నిధి గురించి తెలుసు అని కొమ్మరికి అర్థమైంది. గప్పుడే ఊరి జనాలకి తెలియకుండా కవితని బలి పనికి ఎట్లా తీసుకుపోవాలా అన్న ఆలోచన వచ్చింది కొమ్మరికి. కవితతో పాటు సర్పంచ్ బిడ్డ మీద కూడా రేణుక అవతారం ప్రయోగించిండు. ఆటో ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా? నీ ఊర్లో డాక్టర్కి పైసలు ఇచ్చి కవితకి కడుపు దించేసిండు. సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ ఫేస్ గుర్తుపట్టలేనంత విధంగా ఊపిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? రేణుక అవతారం ప్రయోగించడం వల్ల ముఖం ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అట్లా కవిత అనుకునే సర్పంచ్ బిడ్డకి అంత్యక్రియలు చేశారు కవిత ఇంట్లో వాళ్ళు. రేణుక అవతారం ఆఖరి ప్రక్రియ పూర్తి చేయనీకి ఆ రోజు చితి దగ్గరికి పోయినా మళ్ళీ చిన్న సాయం కావాలి. కానీ అనుకోకుండా ఆడికి రమేష్ వచ్చిండు. ఆ పొట్లాట్ల మళ్ళీ గడి చితిలో వాడి చచ్చిండు. నేను తప్పించుకున్నా. కొమ్మరి ఏడున్నా? నేను చెప్పేది మంచిగాను. గీత అయితే నువ్వు చేసే పూజకు కవచం లెక్క పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేతికెళ్ళి తీయకు. గిద్దాగి గట్లని ఈ మంత్రించిన తీర్థం కవితకిచ్చిన రోజు పొద్దుగాల సాయంత్రం మరవకుండా 2 చెంచాల మందం లాగు. అంత మంచి అవుతుంది. సరే పెద్దనాన్న. అన్నీ చక్కగా యాది పెట్టుకో, మరవకు. పెద్దనాన్న, కవిత ఇది? కవిత